ఓకే. ఇంకోటండి శ్రీకాంత్ గారు, చాలామంది విశ్లేషకులు అంటే ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీకి నెగెటివ్‌గా అంటే ఇప్పుడు దీనికి సంబంధించి మాట్లాడే వాళ్ళు కావచ్చు, లేకపోతే టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఒకటే ఏంటంటే చెప్పేది, కుల సమీకరణాలు బాగా పనిచేశాయి. ఖచ్చితంగా ఆ ఓటు షేరింగ్ అంటే ఈ కూటమితోటి ఆ కుల సమీకరణాల ఓట్ షేరింగ్ అంతా వన్ సైడెడ్‌గా వెళ్ళిపోయింది. అది తప్పితే ఇంకో ఫ్యాక్టర్ పనిచేయలేదనేసి అని చెప్తున్నారు. అంటే కుల సమీకరణాలు అనేటప్పటికి ఏమైందంటే సామాజిక సమీకరణాలు కాసేపు మనం తీసుకుంటే వాస్తవానికి రెడ్డి సామాజిక వర్గం తర్వాత కాపు సామాజిక వర్గానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ స్థానాలు ఇచ్చారు. 30 స్థానాలు ఇచ్చారు, 5 ఎంపీలు ఇచ్చారు. మీకు ఆయన మీద కోపం ఎక్కడొచ్చిందంటే ఈ సామాజిక వర్గానికి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గ్రేటర్ రాయలసీమ ఏదైతే ఉందో ఇక్కడ బలిజలకు అవకాశం ఇవ్వాల పోటీ చేయడానికి ఆయన ఎప్పుడైతే ఒక్కరంటే ఒక్కరికి ఒక ఎమ్మెల్యే లేరు, ఒక ఎంపీ లేరు. రాజంపేట అనేది బలిజల సంప్రదాయ స్థానం, అది కేటాయించలా. అదిగో ఒంగోలు కేటాయించేస్తున్నామన్నారు, అది కేటాయించలా. లేదు నంద్యాల అనుకుంటున్నామన్నారు, లేదు నంద్యాల కూడా కాదని అన్నారు. అనేటప్పటికీ 6 జిల్లాలో ఆగ్రహావేశాలు పెళ్ళిబుకాయి. ఈ 6 జిల్లాల్లో ఉన్న బలిజలు ఏం చేశారంటే అక్కడ కూటమిలో కూడా తక్కువ స్థానాలు వచ్చినాయి. 23 అసలు బీజేపీ ఒకటంటే ఒకటి ఇవ్వాల, ఒక్క స్థానం కూడా ఇవ్వాల. వాళ్ళు 6 ఎంపీలు 10 ఎమ్మెల్యేలు ఒకటంటే ఒకటి పురంధేశ్వర్ గారు ఇవ్వకపోగా తెలుగుదేశంలో కూడా పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇచ్చాం కాబట్టి, పొత్తులో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి, రేపు అధికారంలోకి వస్తే ఆయన నెంబర్ 2గా ఆయన పాత్ర ఆయన పోషించాల్సి వస్తుంది కాబట్టి తెలుగుదేశం కూడా అతి తక్కువ స్థానాలు కేటాయించింది. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి 21 వచ్చేటప్పటికి అందులో 5 ఎస్సీ ఎస్టీ పోయేటప్పటికి మీకు 16లో కూడా మీకు 10 స్థానాలు, 9 నుంచి 10 స్థానాల్లో నెల్లిమర్ల కూడా కలుపుకుంటే, ఆవిడ బ్రాహ్మణు, భర్త ప్రసాద్ గారు కాపు, నెల్లిమర్ల కూడా కలుపుకుంటే 10 స్థానాలు, 10 వీళ్ళు ఇవ్వగలిగారు, 13 తెలుగుదేశం ఇచ్చింది, 23తో పూర్తిగా ఆగిపోయింది. ఇక్కడ 35 ఎంపీలు, పైగా ఇక్కడ 3 ఎంపీలు కూటమి అనుకుంటే 2 ఎంపీలు జనసేనకి ఇచ్చేసారు. అవును, కాకినాడను బందరు వదిలిపెట్టిన తర్వాత అక్కడ ఉత్తరాంధ్ర కాపులకి ఆయన విజయనగరం ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కలిసెట్టి అప్పలనాయుడు గారు పోటీ చేశారు, వారు గెలుపొందారు. మీకు ఎప్పుడైతే దిగువకు వచ్చామో మీకు ఇప్పుడు కాకినాడ దాటేసిన తర్వాత మీకు ఇంకా లేదు, కాపు సామాజిక వర్గానికి ఏ విధమైనటువంటి ప్రాతినిధ్యం లేదు, ప్రాధాన్యత లేదు. దాన్ని కూడా దిగమింగుకొని కాపు సామాజిక వర్గం కావచ్చు, రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, బలిజలు కావచ్చు, వీళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తామని చెప్పి పిఠాపురంలో పనిచేస్తున్నారు. అట్లాగే ఈ కలయిక వల్ల స్థానాలు వచ్చాయా రాలేదో పక్కన పెడితే అసలు మనం బలం చూపించాలి అన్నది బలంగా తెర మీదకి వచ్చి అది ఇటువంటి ఒక ఫలితాన్ని మనకు చూపించిందనమాట. అంటే 175 కాన్స్టిట్యున్సీస్లో ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ 67 కాన్స్టిట్యున్సీస్లో ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్ కాపులు బలిజలు. 67 చాలా ఎక్కువ ఓట్ షేరింగ్. ఈ ఓట్ షేరింగ్ అనేది ఏమైందంటే కన్సాలిడేట్ స్ట్రాంగ్ స్టబర్న్ అనమాట. అది మీకు వెళ్ళారు, సైకిల్ కనిపిస్తే సైకిల్కి వేసారు, కమలం కనిపిస్తే కమలంకి వేసారు, గాజు గ్లాస్ కనిపిస్తే గాజు గ్లాస్కి వేసేసారు. అసలు ఫ్యాన్ వైపు అసలు చూడలే ఎవరు. అది బాగా స్పష్టంగా అర్థమవుతుంది మనకి. అంటే ఈ సామాజిక వర్గం తెలియజేయాలనుకుంది, మేము మొత్తం కలిస్తే ఎట్లా ఉంటుంది అన్నది. ఇది వచ్చే ఎన్నికలకి ఇది ఎట్లా ఉంటున్నది అన్నది కూడా రాజకీయ విశ్లేషకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అంశం. మరి 2 years 5 years ఉంది కాబట్టి దాని గురించి మాట్లాడితే అంటే ఇక్కడ స్థానాలు కోల్పోయారు. వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళు స్థానాలు పూర్తిగా కోల్పోయారు. అది దాని గురించి మనం ఇంకొక ప్రత్యేకమైనటువంటి వీడియో ఒకటి చేసుకోవచ్చు. ఇప్పుడు నడుస్తున్న ఈ సెక్టర్లో నిత్యం జనాల్లో ఉంటున్నారు, ఎమ్మెల్యేలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు. ఖచ్చితంగా ఏ ఇష్యూ జరిగినా స్వయంగా వాళ్ళే వెళ్తున్నారు. ఇది ఇలానే కంటిన్యూ అయితే మాత్రము జగన్మోహన్ రెడ్డికి ఎదురుదెబ్బ తప్పకుండా అసలు సమస్య లేదు చేస్తున్నారు చాలా మంది. ఎందుకంటే స్వయంగా పింఛన్ పంపిణీ రోజు సీఎం గారు గుడిసెలోకి వెళ్ళేసి వాళ్ళతో మాట్లాడి టీ తాగి అక్కడ కూర్చొని మాట్లాడి ఏ సమస్య వచ్చినా మేము ఉన్నాం, ఎప్పుడైనా మా తలుపులు తెరవండి అనేసి అని పవన్ కళ్యాణ్ గారు ఆయనే స్వయంగా వెళ్ళేసి వాలంటీర్లు లేకపోతే ఆగిపోయిన వ్యవస్థను ఎవరు లేకపోయినా చిత్తశుద్ధితో పనిచేస్తే ఏది ఆగదు అన్న ఒక మెసేజ్ ఇవ్వడం కానీ, నిత్యం ఏదో ఒక ఇష్యూ మీద వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడము, మాట్లాడడము, జనాల్లోకి వెళ్ళడము, ఇది కనుక కంటిన్యూ అయితే గడ్డకాలమే. ఇంకా అసలు వైకాపాని మర్చిపోవచ్చు పూర్తిగా. ఓకే, అంటే ఎంతవరకు ఈ అంటే చిత్తశుద్ధి అనేది ఎంతవరకు ఉంటుంది వీళ్ళకి ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఖచ్చితంగా. అంటే చాలా మంది శ్రీకాంత్ గారికి ఎట్లా ఉంటుందంటే డౌట్, అంటే కొత్త మురిపాం కదా, ఇప్పుడు ఏదో చెయ్యాలి అన్న తపన ఉంటుంది ఎవరికైనా, కామన్గా ఉంటుంది. అంటే కొత్తగా ఎక్కాము అని అన్నప్పుడు అంటే ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు గారు పని రాక్షసులు అందరికీ తెలిసిందే, అది ఎవరు కాదనలేని విషయం. గతంలో ఇంత చేసినా కూడా ఓటమి చవి చూడడం జరిగింది, అది క్యాడర్ వల్ల, అప్పుడు జరిగిన పొరపాట్ల వల్ల. కానీ ఇప్పుడు
ఆ, వినిపిస్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కొన్ని తప్పుల్ని వీళ్ళు గ్రహించారు. ఆయన ఏం చేయడం వల్ల ఓడిపోయారు, అంతే మెజారిటీ ఇచ్చిన వాళ్ళు ఓడించారు అని అంటే దాంట్లో గుణపాఠాలు నేర్చుకొని రూట్లోకి వస్తున్నారని ఇంకో వాదన తెర మీద తీసుకొస్తున్నారు. అదే చిత్తశుద్ధి చివరి వరకు ఉండే అవకాశం ఉంటుందంట. ఉండాలని కోరుకోవాలి. ఎందుకు కోరుకోవాలంటే ప్రజాస్వామ్యంలో ఉండి ప్రయాణం చేస్తే జరిగేటటువంటి లాభాలు, కలిగేటటువంటి మేళ్ళు కొన్ని ఉంటాయి. అవి జరగాలి అంటే వీళ్ళ కలయిక కొనసాగాలి. అది ఎంతవరకు కొనసాగుతుంది, ఎలా కొనసాగుతుంది? ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయిపోయారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన నెక్స్ట్ టార్గెట్ ఏంటి, ఆయన నెక్స్ట్ గోల్ ఏంటి? జనసేన కావచ్చు, ద్వితీయ శ్రేణి నాయకులు కావచ్చు, జన సైనికులు కావచ్చు, వీర మహిళలు కావచ్చు, వాళ్ళు కోరుకునేది ముఖ్యమంత్రి పీఠం మీద పవన్ కళ్యాణ్ గారు ఆసీనులు కావటం. దానికోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కొంతమంది అయితే అసలు సోషల్ మీడియాలో మనం ఒక్కసారి పరికించి చూస్తే చాలామంది 1 సంవత్సరమైన పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రికి అవకాశం ఇవ్వాలి అని మాట్లాడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ అభిప్రాయాలను వాళ్ళు వ్యక్తపరుస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే అది దానికి ఇంకా సమయం ఉంది, ఇంకా మరికొంత సమయం ఉంది దానికి. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.